విరిగిపోతాయి చేతులు. 70 సార్లు కొట్టి మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి. మన పూర్వీకులందరూ సాయంత్రం అయితే భజన చేసుకొని ఇట్లాగ చేసేవాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. నారదముని ఆ రకంగా సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ కైలాసానికి వెళ్ళాడంట. వెళ్ళిపోతే శివుడు చూశాడు, ఏం అర్థం కాలేదు. నారదముని ఏంటి నాకన్నా ప్రళయం వచ్చే సమయంలో నేను నృత్యం చేసేటట్టు చేస్తున్నాడని, నారద ఏంటి విశేషం అంటే ఈయన ఆగట్లేదు. ఈయనేం చేస్తున్నాడు, కీర్తన నృత్యం చేస్తున్నాడు. ఇంకా శివుడు వెళ్ళిపోయి గట్టిగా పట్టుకొని ఆపాడంట. ఏంటి నీ మహాభావానికి కారణం ఏంటంటే, వైకుంఠంలో స్వామి ప్రసాదం లభించింది అని తిన్న తక్షణమే ఈ భావం నాకు వచ్చింది అంటే, మరి నాకేది నారద అన్నాడంట. స్వామి మీ గురించి మర్చిపోయాను అన్నాడంట. ఏ చేత్తో తిన్నావన్నాడంట. ఏ చేత్తో తింటాం స్వామి, కుడి చేత్తోనే తింటాం కదా అంటే చెయ్యట పట్టుకొని చూశాడంట. ఎక్కడ ఒక మెతుకు కూడా కనిపించలేదంట. కానీ అంబులెన్స్కి దారివ్వండి, దయించి అందరూ అంబులెన్స్కి దారివ్వండి. అప్పుడు పరిశీలనతో చూస్తే గోట్ లోపల ఒక్క మెతుకుందంట. ఆ మెతుకు తీసి శివుడు నోట్లో వేసుకున్నాడంట. అది ఆయన ఎప్పుడైతే వేసుకున్నాడో ఈయన కూడా తన్మయత్వంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. పార్వతీదేవి చూసేసిందంట. స్వామికి ఇప్పుడు ఇంకా ప్రళయానికి సమయం ఉంది కదా, ఏంటి ఇట్లాగా నృత్యం చేస్తున్నాడని వచ్చి నాథ అనిందంట. నాథ లేదు ఏం లేదు, ఈయనేం పట్టించుకోవట్లేదు. తన్మయత్వంలో నృత్యం చేస్తూ నామం చేస్తూ ఉన్నాడు. ఈ వచ్చేసి గట్టిగా పట్టేసుకొని ఏమైంది మీకు అంటే, ఓ నారదముని వైకుంఠంలో ప్రసాదం తినేసి వచ్చాడు, ఒక్క మెతుకు నాకు ఇచ్చాడు, అప్పుడు నా సంగతి ఏంటి అనిందంట. నీ గురించి మర్చిపోయాను, మరి అర్ధనారీశ్వరుడు అంటే ఇదే అర్థమా అని చెప్పి ఆమె అలిగి తపస్సు కూర్చుందంట. ముల్లోకాలు స్తంభింపబడ్డాయంట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఏమ్మా అంటే, ఈ రకంగా నా స్వామి మీ ప్రసాదం ఇవ్వకుండా నన్ను మోసం చేశాడు, మీ ప్రసాదం కోసం నేను తపస్సు చేస్తున్నాను అంటే, అప్పుడు భగవంతుడు చెప్పాడంట, భవిష్యత్తులో పూరీ క్షేత్రం జగన్నాథపురి పురుషోత్తమ క్షేత్రం నీలాచల పర్వతం మీద నేను జగన్నాథుడిగా నేను అవతరిస్తాను, నీవు విమలాదేవిగా అవతరించు, నాకు నైవేద్యమైన ప్రసాదాలన్నీ కూడా మొదట పార్వతీ నీకు వస్తాయి, నీవు భుజించచ్చు అంటే, అప్పుడు పార్వతీదేవి అనిందంట, నాకొక్కదానికే కాదు స్వామి, నా బిడ్డలందరికీ కావాలా అనిందంట. నీ బిడ్డలు ఎవరమ్మా, గణేషు కార్తికేయుడే కదా అంటే, కాదు, ఈ భౌతిక జగత్తును పాలించేదాన్ని, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ నా బిడ్డలే, పూరీ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రసాదం నా ద్వారా లభించాలా అంటే, అందుకని భగవంతునికి చెప్పని భోగు పెడతారు. ఆయన చెయ్యి కడిగే లోపల మళ్ళా నైవేద్యం ఉంటుందంట. రోజంతా నైవేద్యాలు, కొన్ని వేల మందికి ఆనంద భాండార్లో ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. మీరు టెంపుల్లో ప్రసాదం తిన్నారా అందరూ? ప్రసాదం తిన్న తర్వాత నారదముని ఏం చేశాడు, శివుడు ఏం చేశాడు, మరి రథం ఎందుకు లాగుతారు? గోపికలు గోపాలురు కురుక్షేత్రం నుంచి బృందావనానికి కృష్ణుణ్ణి బలదేవుణ్ణి సుభద్రని రథాల మీద కట్టుకొని లాక్కొని వెళ్ళేటువంటి కార్యక్రమం ఈరోజు పూరిలో జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ ద్వారా ప్రపంచమంతా కూడా 4000 నగరాల్లో ఈ రథయాత్ర కార్యక్రమం. సో ఈరోజు స్వామి ప్రభుపాదుల వారి అనుగ్రహం మనందరి అదృష్టం. ఈ యొక్క కార్యక్రమం మనం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి మన యొక్క ముఖ్య అతిథులు పురంధరేశ్వరి గారు, తర్వాత వేణు గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో మనం వారి ద్వారా కూడా ఈ యొక్క రథయాత్ర పురస్కరించుకొని కొంత సందేశాన్ని మనం విని రథయాత్రలో మనం పాల్గొందాం. హరే కృష్ణ, హరే కృష్ణ. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుభద్ర.